వెలుగు అంటే సర్వసాధారణంగా మరి ఆత్మీయ జీవితానికి అర్థం చెప్తూ ఉంది. చీకటి అంటే పాప సంబంధమైన జీవితానికి అర్థం చెప్తుంది. చీకటిలో ఉండేటువంటి వాడికి కంటికి ఏమీ కనిపించదు కాబట్టి అతడు ఎక్కడైనా పడవచ్చు, ఎన్ని దెబ్బలన్నా తగలొచ్చు, లేకపోతే చీకట్లో చేసిన పాపం ఎవడు చూశాడని మొండిగా బ్రతికేయచ్చు. కానీ వెలుగులో ఉన్నటువంటి వాడు పాపం చేయటానికి ఒప్పుకోడు. వాడికి సిగ్గు వస్తుంది. నేను వెలుగులో ఉండి అందరి ఎదురుగా ఈ పాపం చేస్తే నన్ను చూసి నవ్వుతారేమో, నన్ను చూసి హేళన చేస్తారేమో అని వెలుగులో ఉన్నటువంటి వాడు పాపం చేయటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు వెలుగు లేనటువంటి వాడు ఎవరు నమ్ముకోవాలి? యెహోవా నామములో దేవుని ఆశ్రయించి ఆయన మనం నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలంటే తన సేవకుడి నోట్లో ఒక మాట పెట్టాడు కదా, ఆ మాట వినటం కోసం.